నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వివాహానికి ఆధారాలు లేనప్పుడు తన భాగస్వామిపై క్రూరత్వం అభియోగంతో ఓ మహిళ సెక్షన్ 498A కింద కేసు పెట్టడానికి వీల్లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త అంటే వివాహితుడైన పురుషుడు, వివాహంలో స్త్రీ భాగస్వామి అని న్యాయస్థానం వివరించింది. ఈ బంధంలో మాత్రమే సెక్షన్ 498A వర్తిస్తుందని పేర్కొంది. లివ్ ఇన్ పార్ట్నర్ గా ఉన్న వ్యక్తిని భర్తగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషనర్ పై విచారణను జస్టిస్ ఏ బదరుద్దీన్ రద్దు చేశారు. ఒక స్త్రీని ఆమె భర్త లేదా బంధువులు మాత్రమే క్రూరత్వానికి గురిచేయడం జరిగితేనే సెక్షన్ 498A వర్తిస్తుందని, భర్త అనే పదానికి వివాహితుడైన పురుషుడు, వివాహంలో స్త్రీ భాగస్వామిగా పరిగణిస్తారని కోర్టు చెప్పింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పార్ట్నర్ గా ఉన్న మహిళ తనపై దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్లను రద్దు చేయాలని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 2023 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండగా పిటిషనర్ మహిళను మానసికంగా, శారీరకంగా వేధించాడనేది ఆరోపణ. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఉన్నికృష్ణన్ ఏ చందు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళను ఉటంకించారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సదరు మహిళ అభియోగాన్ని రద్దు చేసింది.